హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు వచ్చేసి వెపన్స్. 2025 లో రిలీజ్ అయిన మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీ అనుకోవచ్చు. బార్బేరియన్ మూవీని డైరెక్ట్ చేసిన జాక్ క్రెగర్ గారు ఈ మూవీ కూడా డైరెక్టర్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా $265 మిలియన్ ని కలెక్ట్ చేసింది. అంటే ఇంచుమించు 2300 కోట్ల కంటే ఎక్కువే. కానీ ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా? $38 మిలియన్, అంటే 340 కోట్లు. ఇది చాలా మంచి హైప్ తోనే ఈ సినిమా ఇండియాలో కూడా రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఓటీటీలో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లో అయితే లేదు. సినిమా నాకు కూడా బానే అనిపించింది. ఇలా ఎక్స్ప్లెనేషన్ వినడం కంటే డైరెక్ట్ గా మీరు సినిమా చూస్తే మీకు ఇంకా కిక్ వస్తుంది. ఎందుకంటే కొన్ని సీన్లు అనేవి మంచి ఇంపాక్ట్ ఇస్తాయి. ఒక ప్రాపర్ హర్రర్ ఫిల్మ్ కి కావాల్సిన సీన్స్ ఇందులో 3-4 ఉన్నాయి. అంటే బేబత్స్ అనే జంప్ స్కేర్స్ కాదు కానీ మనం ఆ టెన్షన్ ఫీల్ అవ్వగలుగుతాం. సో ఇంకా మనం ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సింపుల్ గా ఈ వెపన్స్ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక రోజు రాత్రి 2:17 17 కుటుంబాలకు చెందిన 17 పిల్లలు వాళ్ళ నిద్రలో నుంచి లేచి ఒక రకంగా చేతులను పెట్టి పరిగెట్టుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళిపోయి మాయమైపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా ఎవరికి తెలియదు. అసలు వాళ్ళందరికీ ఏమైంది, ఇది చేసింది ఎవరు అనేది స్టోరీ. అండ్ ఈ స్టోరీని మనకి ఎలా చెప్తాడంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తాడు. ఈ వెపన్ సినిమాలో మెయిన్ గా 6 క్యారెక్టర్స్ ఉంటాయి: జస్టిన్, ఆర్చర్, మార్కస్, పాల్, జేమ్స్ అండ్ అలెక్స్. సినిమా స్క్రీన్ ప్లే అనేది ఒక్కో క్యారెక్టర్ వైజ్ మనకి చూపిస్తాడు. ఇలా చెప్పడం వల్ల ఒక స్టోరీ నుంచి ఇంకో స్టోరీకి షిఫ్ట్ అయినప్పుడు కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ని కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మనం జస్టిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూద్దాం. జస్టిన్ ఒక స్కూల్ టీచర్. ఆమె క్లాస్ లో మొత్తం 18 మంది ఉంటారు పిల్లలు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగాక 17 మంది మాయమైపోయారు కాబట్టి ఆ 17 మంది కూడా జస్టిన్ క్లాస్ కి సంబంధించిన వాళ్ళే. ఒక్కడు మాత్రం మాయం అవడు. అతని పేరు వచ్చేసి అలెక్స్. ఒక రోజు ఒక మీటింగ్ పెడతారు పేరెంట్స్ అందరికీ కలిపి అండ్ టీచర్స్ అందరికి కలిపి. అక్కడ ప్రిన్సిపల్ స్పీచ్ ఇస్తూ ఉంటే పేరెంట్స్ లో ఒక వ్యక్తి ఏమో జస్టిన్ వచ్చి మాట్లాడాలి, వేరే ఏ క్లాస్ రూమ్ లో కూడా ఇలా జరగలేదు, జస్టిన్ క్లాస్ రూమ్ లోనే ఇలా జరిగింది, ఎందుకు తన క్లాస్ లోనే ఇలా జరిగింది, తనే ఏదో చేసి ఉంటది అని అంటాడు. అప్పుడు జస్టినే మాట్లాడడానికి స్టేజ్ మీదకి వస్తుంది. తను మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే పేరెంట్స్ అందరూ గోలగోల చేస్తూ ఉంటారు, ఈమెను జైల్లో వేసేయండి, అది ఇది చాలా హార్ష్ గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పక్కనే ఉన్న ప్రిన్సిపల్ మార్కస్ ఏమో జస్టిన్ ని ఆ పేరెంట్స్ నుంచి కాపాడి తన కారులోకి ఎక్కిస్తాడు. ఆమెమో కారు వేసుకుని సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడ ఆమెకు కావాల్సినవి కొనుక్కుంటుంది. అప్పుడు ఆమెకి వార్నింగ్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత ఆమె కారు వేసుకుని ఆమె ఇంటికి వెళ్తుంది. అలా వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఆమె ఇంటి తలుపుని ఎవరో గట్టిగా చాలా టైమ్స్ కొడుతూ ఉంటారు. ఆమె ఏంటా అని బయటకు వచ్చి చూస్తే ఆమె కార్ మీద విచ్ అని రాసి ఉంటది, WITCH, మంత్రగత్తె అని. ఇంకా కార్ ని విచ్ అని రాసి ఉన్నా సరే అలాగే వాడుతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు స్కూల్ కి వెళ్తే ప్రిన్సిపల్ ఏమో నువ్వు పరిస్థితి చక్కబడే వరకు స్కూల్ కి రాకుండా ఉండడమే మంచిది అంటాడు. జస్టిన్ ఏమో నేను అలెక్స్ తో ఒకసారి మాట్లాడాలి అని మార్కస్ ని అడుగుతుంది. మార్కస్ ఏమో కుదరదు అంటాడు. ఈ పాటికి అతను చాలా మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉంటాడు అని మార్కస్ చెప్తాడు. తర్వాత జస్టిన్ ఏమో నా కార్ మీద విచ్ అని రాశారు అండ్ అలాగే నాకు చాలా వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి అని ఒక పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఆ పోలీస్ స్టేషన్ బయటే పాల్ అని ఇంకో పోలీస్ ఆఫీసర్ ని చూసి హాయ్ చెప్తుంది. అండ్ ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ ఒక పబ్ లో కలుసుకుంటారు. అంటే జస్టిన్ మెసేజ్ పెడుతుంది పాల్ కి, మనం నైట్ కలుసుకున్నాం క్లబ్ లో అని. పాల్ కూడా ఆ మెసేజ్ కి రెస్పాండ్ అయ్యి కలుస్తాడు. తన బాధ మొత్తాన్ని జస్టిన్ పాల్ తో చెప్పుకుంటది. పాల్ ఏమో నువ్వు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్తాడు. జస్టిన్ ఏమో నేను ఒంటరిగా లేను, ఇప్పుడు నువ్వు నాతో ఉన్నావు కదా అని అంటుంది. నేను ఏ ఉద్దేశంతో అన్నానో నీకు తెలుసు, అయినా నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండలేనని కూడా నీకు తెలుసు అని పాల్ చెప్తాడు. నీ భార్యకి ఇక్కడ నువ్వు ఉన్నావని తెలుసా అని జస్టిన్ అడుగుతుంది. తెలీదు అని పాల్ చెప్తాడు. జస్టిన్ ఏమో ఆ పబ్బులో చాలా తాగేసి ఉంటది. పాల్ ని కూడా తనతో పాటు కలిసి తాగమని చెప్తూ ఉంటది. కానీ పాల్ తాగను అని చెప్తాడు. ఇంకా తర్వాత రోజు పొద్దున జస్టిన్ పాల్ ని నిద్ర లేపి ఇద్దరు కారు మీద వెళ్తూ ఉంటారు. నేను రోజంతా నీకు మెసేజెస్ చేసి ఇబ్బంది పెట్టలే ఇంకా అని జస్టిన్ అంటుంది. పాల్ ఏమో జస్టిన్ కి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత జస్టిన్ ఏమో అలెక్స్ ని ఫాలో అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటి కిటికీలు మొత్తం న్యూస్ పేపర్స్ తో కవర్ చేసి ఉంటాయి. ఒక కిటికీ నుంచి లోపలికి జస్టిన్ చూస్తుంది. అప్పుడు తనకి ఏం కనిపిస్తుంది అంటే అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్న ఆ కిటికీ వైపే చూస్తూ ఉంటారు, ఎటువంటి మూవ్మెంట్ లేకుండా. ఇదే విషయాన్ని మార్కస్ కి ఫోన్ చేసి చెప్తుంది. మార్కస్ ఏమో నేను అసలు నిన్ను అలెక్స్ తో మాట్లాడొద్దని చెప్పా కదా, ఎందుకు అలెక్స్ ని ఫాలో అయ్యో అని తిడుతూ ఉంటాడు. అండ్ ఆ తర్వాత ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. అక్కడికి పాలు వాళ్ళ వైఫ్ వచ్చి ఎందుకు మా ఆయనతో తిరుగుతున్నావు నువ్వు అని చాలా బాధతో ఆమెపై ఫైర్ అవుతుంది కోపంగా. ఇంకా తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్లి పడుకుంటుంది. అప్పుడు ఆమెకి ఒక కల వస్తుంది. అదేంటంటే ఆమె స్కూల్ కి వెళ్తుంది రాత్రిపూట. అండ్ లాస్ట్ బెంచ్ లో కూర్చున్న అలెక్స్ దెయ్యం అన్నట్టు ఆమె ఉలిక్కిపడి నిద్రలేస్తుంది.
సీలింగ్ పైకి చూస్తే ఇంకో దెయ్యం కనిపిస్తుంది. అప్పుడు గట్టిగా అరుస్తుంది. ఇంకా తర్వాత రోజు అలెక్స్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే జస్టిన్ చూసి అతనితో మాట్లాడుతుంది. ఎలా ఉన్నావు, ఏంటి, బానే ఉందా అన్నట్టు. అలెక్స్ ఏమో నేను బానే ఉన్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈసారి మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపుని తడుతుంది కానీ మళ్ళీ ఎవరు రెస్పాండ్ అవరు. ఇంకా జస్టిన్ ఏమో అలెక్స్ వాళ్ళ ఇంటి బయటే కారుని పెట్టేసి ఆ కారులో పడుకుంటది. అండ్ ఆ రోజు రాత్రి ఒక లేడీ కత్తిరి పట్టుకుని జస్టిన్ ఉన్న కారులో వెనక సీట్ లో కూర్చుని జస్టిన్ జుట్టుని కత్తిరిస్తుంది. ఆ కత్తిరించిన జుట్టును తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ సీన్. అసలు చాలా టెన్షన్ ఫీల్ అవుతాం. అండ్ ఇప్పుడు మనకి ఆర్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ చెప్తారు. చనిపోయిన 17 పిల్లల్లో మాథ్యూ అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ మాథ్యూ వాళ్ళ నాన్నే ఈ ఆర్చర్. ఇతను ఒక ఆర్కిటెక్ట్. తన కొడుకు ఆ చీకట్లోకి వెళ్లడం మొత్తం తన ఇంటి ముందు ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. తన కొడుకు మిస్ అయిన విషయం గురించి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీస్ తో మాట్లాడుతూ ఉంటాడు. మీ కొడుకుని ఎలా అయినా తీసుకొస్తాం, మమ్మల్ని నమ్మండి అని ఆ పోలీస్ చెప్తాడు. అతనేమో మీరు జస్టిన్ గురించి ఎంక్వైరీ చేశారా, ఆమె గతం ఏంటో మీకు తెలుసా, ఆమె మీద కూడా ఒక లుక్ వేయండి అని ఆర్చర్ చెప్తాడు. అండ్ స్టార్టింగ్ లో ఒక పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టారు కదా, అక్కడ ఒక వ్యక్తి ఎవరి క్లాస్ లో మిస్ అవ్వని పిల్లలు జస్టిన్ క్లాస్ లోనే ఎందుకు మిస్ అయ్యారు, ఆమెనే ఎరువు చేసి ఉంటది అని అడుగుతాడు కదా. అతను ఎవరో కాదు, అతను ఆర్చరే. అండ్ ఆర్చర్ కి ఒక రోజు ఒక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్ లో ఏం జరిగిద్దంటే మాథ్యూ తన మాయమైపోయిన రోజు చేతులను అలబెట్టి పరిగెట్టుకుంటూ ఒక ఇంటి లోపలికి వెళ్తాడు. ఆ ఇంటి పైన ఒక పెద్ద తుపాకీ ఉంటది. ఆ తుపాకీ మీద 2:17 అని టైం రాసి ఉంటది. అండ్ ఆ తర్వాత అదే ఇంటి లోపలికి ఆర్చర్ కూడా వెళ్తాడు. అక్కడ మాథ్యూ ఒక బెడ్ మీద పడుకుని ఉంటే ఆర్చర్ అతని దగ్గరికి వెళ్ళి, మాథ్యూ ఎక్కడ ఉన్నావు, నువ్వు బానే ఉన్నావా, నేను నిన్ను రక్షించలేకపోయా అని మాట్లాడుతూ ఉంటే సడన్ గా మాథ్యూ ఒక దెయ్యంలాగా మారతాడు. అది చూసి ఆర్చర్ ఉలిక్కి పడి నిద్రలేస్తాడు. అప్పుడు అతను మాథ్యూ ఎటువైపు పరిగెట్టాడో అతని ఆర్కిటెక్ట్ స్కిల్స్ ని ఉపయోగించి మ్యాప్ లో ఒక గీత గీస్తాడు. సేమ్ అలాగే వేరే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని చూడొచ్చా అని అడుగుతాడు. ముందు వాళ్ళు ఒప్పుకోకపోయినా సరే తర్వాత వెళ్ళి ఆ వీడియోని చూస్తాడు. ఆ వీడియోలో కూడా చూశాక ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. తన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఒక ఆర్కిటెక్ట్ లాగా అతను ఆ పిల్లవాడు ఏ డైరెక్షన్ లో పరిగెట్టాడో దాని ఆధారంగా ఇంకో గీత గీస్తాడు. ఇంకా అలా ఆర్చర్ రోడ్డు మీద కారు వేసుకుని వెళ్తుంటే అతనికి పెట్రోల్ బంక్ లో జస్టిన్ కనబడుతుంది. జస్టిన్ తో మాట్లాడదామని వెళ్తాడు. అక్కడ జస్టిన్ కి ఆర్చర్ కి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది. ఆర్చర్ ఏమో నువ్వేం చేసావు మా పిల్లల్ని అంటాడు. జస్టిన్ ఏమో నాకేం సంబంధం లేదు అంటది. ఇలా ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే జస్టిన్ ఏమో ఒకవైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఆ వైపు నుంచి మార్కస్ చేతులను అలా పెట్టి పరిగెడుతూ వస్తాడు. అతని మొహం మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటది. అతను డైరెక్ట్ జస్టిన్ దగ్గరికి వచ్చి జస్టిన్ ని అటాక్ చేస్తాడు. ఆర్చర్ ఏమో అతన్ని జస్టిన్ నుంచి కాపాడడానికి ట్రై చేస్తాడు. ఇక్కడతో ఆర్చర్ స్టోరీ ఎండ్ అయ్యింది. ఇప్పుడు మనకి పాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని చెప్తారు. పాల్ తన భార్యతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. తన భార్య ఏమో నేను శుక్రవారం తిరిగి వచ్చేస్తాను అని చెప్తుంది. అప్పుడు పాల్ తన పై అధికారి దగ్గరికి వెళ్లి నా భార్య శుక్రవారం తిరిగి వచ్చేస్తుంది, మనం మీరు అనుకున్నట్టుగానే ఆదివారం లంచ్ కలుద్దాం అని చెప్తాడు. అలా చెప్పి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చాక అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన జస్టిన్ ని చూసి హాయ్ చెప్తాడు. ఇంకా తర్వాత తన పోలీస్ కార్ లో తిరుగుతూ ఉంటుంటే అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఒక ఇంటి లోపలికి వెళ్లి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు. పోలీసుని చూసి అతను పరిగెట్టడం స్టార్ట్ చేస్తాడు. అతన్ని వెంబడిస్తూ పాల్ కూడా పరిగెడతాడు. అండ్ అతన్ని పట్టుకుంటాడు కూడా. అతనికి సంకెళ్ళు వేసి అతని దగ్గర ఉన్న వస్తువుల్ని చెక్ చేస్తూ ఉంటాడు. అతని జేబులో చేయబడితే ఒక ఇంజెక్షన్ సూది పాల్కి గుచ్చుకుంటది. అతను వెంటనే టెన్షన్ పడిపోతాడు. వెంటనే కారులోకి వచ్చి ఫస్ట్ ఎయిడ్ వేసుకుంటాడు. కానీ అది మొత్తం అక్కడ కారులో ఉన్న కెమెరాలో రికార్డ్ అయింది. వెంటనే ఇంకా ఆ కెమెరాని పీకేస్తాడు. అండ్ తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను నిన్ను వదిలేస్తాను, నువ్వు మళ్ళీ నాకు ఈ చుట్టుపక్కల కనిపించొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పాలేమో తన పై అధికారి దగ్గరికి వచ్చి నాకు ఇలా సూది గుచ్చుకుంది, అది కెమెరాలో రికార్డ్ అయింది అని చెప్తాడు. నువ్వు పట్టుకున్న ఆ వ్యక్తి తిరిగి వచ్చి కంప్లైంట్ ఇస్తే గానీ నీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని ఆ పై అధికారి చెప్తాడు. ఇంకా ఆ తర్వాతే అతనికి జస్టిన్ నుంచి మెసేజ్ వచ్చింది. అండ్ ఆ రాత్రి జస్టిన్ అండ్ పాల్ కలుసుకుంటారు. ఆ తర్వాత రోజు వాళ్ళ వైఫ్ కి పాల్ జస్టిన్ ని కలిసి తాగాడు అని తెలుస్తుంది. చాలా బాధపడుతుంది. ఆ తర్వాతే సూపర్ మార్కెట్ కి వచ్చి జస్టిన్ మీద కోపడుతుంది. ఇంకా తర్వాత ఒక రోజు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆ వ్యక్తి పాల్ కి మళ్ళీ అక్కడ కనిపిస్తాడు. పాల్ కి ఇంకా వెంటనే కోపం వచ్చి ఆ వ్యక్తిని మళ్ళీ వెంబడిస్తాడు. ఈసారి కూడా మళ్ళీ పట్టుకుంటాడు. పాల్ పట్టుకున్న ఆ వ్యక్తి పేరు జేమ్స్. అండ్ స్టోరీ ఇప్పుడు మనం జేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. జేమ్స్ ఒక డ్రగ్ ఎడిక్ట్. తనకి డబ్బులు అవసరమై ఇలాంటి దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అండ్ పాల్ వదిలేసిన తర్వాత ఒక చిన్న దొంగతనం చేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అప్పుడు అలెక్స్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తాడు. అక్కడ ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంటే సోఫా మీద కూర్చున్న అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్నని చూసి భయపడతాడు. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి రియాక్షన్ గానీ రెస్పాన్స్ గానీ ఏముండదు. ఇంకెతను తనకు దొరికిన వస్తువులన్నీ దొంగలిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంటి బేస్మెంట్ లోకి వెళ్తాడు. అక్కడ మిస్ అయిన 17 మంది పిల్లలు ఉంటారు. అది చూసి జేమ్స్ షాక్ అయ్యి పారిపోదాం అనుకుంటారు.
సోఫా మీద ఉన్న అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా జేమ్స్ వెంటబడతారు. ఇంకా ఇంటి లోపల నుంచి జేమ్స్ బయటపడతాడు అండ్ తనకు దొరికిన వస్తువుల్ని షాప్ లో అమ్మేద్దామని వస్తాడు. అక్కడ మిస్ అయిన పిల్లల గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి $50,000 బహుమతి అని రాసి ఉంటది. ఇతనేమో పోలీసులకు కాల్ చేసి చెప్తాడు. పోలీసులేమో నమ్మరు. ఇంకితను డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్దామని అప్పుడు పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడే పాల్కి ఇతను కనబడతాడు. ఇంకా జేమ్స్ ఏమో పాల్ నుంచి తప్పించుకోవడానికి అడవిలోకి పరిగెడతాడు. ఆ అడవిలో అతనికి ఆర్చర్ అండ్ జస్టిన్ కి కనిపించిన దెయ్యమే కనిపిస్తుంది. ఇంకా భయపడి అతను తన టెంట్ లోకి వెళ్తాడు. అప్పుడు పాల్ ఆ టెంట్ దగ్గరికి వస్తాడు. అతను పాల్ మొహం మీద ఇంజెక్షన్ తో గుచ్చేస్తాడు. పాల్ ఏమో ఇప్పుడు జేమ్స్ ని మళ్ళీ పట్టుకుంటాడు. జేమ్స్ ఏమో నేను ఆ 17 మంది పిల్లల్ని చూశాను అని పాల్ తో చెప్తాడు. పాల్ ఏమో నీకు ఎయిడ్స్ లాంటి ఏమన్నా వ్యాధులు ఉన్నాయా అని అడుగుతాడు. అతనేమో ఏం లేవు అని చెప్తాడు. అప్పుడు పాల్ కొంచెం రిలాక్స్డ్ గా ఫీల్ అయ్యి ఇతను చెప్పిన అలెక్స్ ఇంటికి వెళ్తాడు. పాల్ డోర్ కొట్టిన వెంటనే డోర్ ఓపెన్ చేస్తారు. పాల్ కూడా లోపలికి వెళ్తాడు. కానీ ఎంత టైం అయినా సరే పాల్ బయటికి రాడు. అండ్ రాత్రి అయిపోయాక పాల్ పరిగెడుతూ జేమ్స్ ఉన్న కారులోకి వచ్చి జేమ్స్ ను కూడా ఆ ఇంటి లోపలికి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. పాల్ మొహం చాలా అగ్రెసివ్ గా ఉంటది, భయంకరంగా ఉంటది. ఇప్పుడు మనకి మార్కస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీని చెప్తారు. మార్కస్ అండ్ అతని బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిపి సూపర్ మార్కెట్ లో షాపింగ్ చేసుకుంటూ ఉంటే జస్టిన్ ఏమో మార్కస్ కి ఫోన్ చేసి అలెక్స్ వాళ్ళ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది, నువ్వు వెంటనే చూడాలి అని చెప్తూ ఉంటుంది. మార్కస్ ఏమో నేను వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి ఒకసారి మాట్లాడతాను అని జస్టిన్ తో చెప్తాడు. అండ్ మాట ప్రకారమే వాళ్ళ అమ్మా నాన్నని పిలిపిస్తాడు. కానీ స్కూల్ కి మాత్రం ఒక ఓల్డ్ లేడీ వస్తుంది. నేను అలెక్స్ వాళ్ళ నాన్నని కలిశాను, కానీ మనం ఇంతకుముందు కలిసామా అని మార్కస్ అడుగుతాడు. నేను అలెక్స్ వాళ్ళ అమ్మను కాదు, అలెక్స్ వాళ్ళ అత్తయ్యని అని ఆమె చెప్తుంది. ఈమె పేరు వచ్చేసి గ్లాడియస్. మార్కస్ ఏమో అప్పుడు మేము తల్లిదండ్రులతోనే మాట్లాడాలి, మీతో మాట్లాడడం కుదరదు అని చెప్తాడు. అలెక్స్ వాళ్ళ అమ్మా నాన్నకి ఒంట్లో బాలేదు, వాళ్ళు రాలేరు, నేను వాళ్ళతో పాటు ఉండి అలెక్స్ ని చూసుకుంటున్నాను, నాతో మాట్లాడండి అని ఆ లేడీ చెప్తుంది. మార్కస్ ఏమో అసలు వాళ్ళకి ఏమైంది, ఏం రోగం వచ్చింది అన్నట్టు క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. వాళ్ళకేం అవ్వలేదు, కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, మీరు నాతో మాట్లాడండి అని ఆ ఓల్డ్ లేడీ చెప్తుంది. చూడండి, మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం మేము అలెక్స్ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి. నేను ఈ విషయాన్ని సిపిఎస్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ సర్వీస్ దగ్గరికి తీసుకువెళ్ళాలని అనుకోవట్లేదు. ఇప్పుడు కుదరకపోతే నేను తర్వాత మీ ఇంటికి వచ్చి నీట్గా మాట్లాడతాను అని మార్కస్ చెప్తాడు. ఆ లేడీ ఏమో సిపిఎస్ఆ అని షాక్ అవుతుంది. ఇంకా తర్వాత రోజు మార్కస్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ ఓల్డ్ లేడీ అక్కడికి వస్తుంది. చాలా ఆవేశపడుతూ వచ్చి నాకు మంచినీళ్ళు కావాలి అని లోపలికి వస్తుంది. ఒక గిన్నెలో నాకు మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతుంది. ఒక గిన్నెలో వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారు. అండ్ అప్పుడు ఆమెమో అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్న సోమవారం వచ్చి మీతో మాట్లాడతారు, మీరు పై అధికారులకు అలెక్స్ గురించి ఏమైనా చెప్పారా అని ఆ ఓల్డ్ లేడీ అడుగుతుంది. నేనేం చెప్పలేదు అని మార్కస్ అంటాడు. అండ్ అప్పుడే ఆమె బ్యాగ్ లోపల నుంచి ఒక కర్ర పొలను తీసి దానికి మార్కస్ కి చెందిన ఒక రిబ్బన్ కడుతుంది. అలా కట్టిన వెంటనే ఆ కర్ర పొలతో ఆమె చెయ్యిని కోసుకుని రక్తాన్ని దాని మీద రాస్తుంది. మార్కస్ ఏమో వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయని అతని బాయ్ ఫ్రెండ్ తో చెప్తాడు. అతనేమో ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అతని జుట్టుని కత్తిరిస్తుంది. మార్కస్ ఏమో ఏం జరుగుతుందో అర్థం కాక 911 కి ఫోన్ చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆమె ఒక గంటను మోగిస్తుంది. ఆ గంట మోగిన వెంటనే మార్కస్ బ్లాక్ అయిపోతాడు స్టాట్యూ లాగా. అతని బాయ్ ఫ్రెండ్ జుట్టుని ఆ కర్రపుల్లకు కట్టి ఆ కర్రపుల్లని విరిచేస్తుంది. అప్పుడు మార్కస్ అతని బాయ్ ఫ్రెండ్ వైపు దూసుకుపోతాడు అతన్ని చంపడానికి. చాలా క్రూరంగా అతన్ని చంపేస్తాడు. అప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఏమో జస్టిన్ కి చెందిన జుట్టుని ఆ కర్రపుల్లకి చుట్టి మళ్ళీ విరిచేస్తుంది. ఇప్పుడు మార్కస్ ఏమో జస్టిన్ ని చంపడానికి పరిగెడుతూనే ఉంటాడు. అక్కడ జస్టిన్ అండ్ ఆర్చర్ ఉంటారు. జస్టిన్ ని కాపాడడానికి ఆర్చర్ మార్కస్ ని అడ్డుపడతాడు. వీళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ జరిగిద్ది. అయినా సరే జస్టిన్ ని వదలడు. జస్టిన్ ఏమో ఇంకా అప్పుడు తన కార్ తీసుకుని వెళ్తూ ఉంటది. ఆ కార్ ని మార్కస్ ఫాలో అవుతూ ఉంటాడు. మార్కస్ నేమో ఆర్చర్ తన కారులో ఫాలో అవుతూ ఉంటాడు. ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి మార్కస్ ను గుద్దేస్తుంది అండ్ మార్కస్ అక్కడ చనిపోతాడు. ఆర్చర్ కేమో గాయాలు అవడంతో అతను హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అండ్ జస్టిన్ ఏమో ఆర్చర్ ని కలిసి తనని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తుంది. నేను జీవితంలో ఇలాంటి సంఘటన చూడలేదు అని జస్టిన్ చెప్తుంది. ఆర్చర్ ఏమో నేను ఎలాంటి సంఘటన చూశాను, తప్పిపోయినప్పుడు నా కొడుకు కూడా చేతులు అలా పెట్టి పరిగెట్టాడు అని చెప్తాడు. అలా చెప్పాక తన రీసెర్చ్ ను కూడా ఒక మ్యాప్ ని తీసుకుని తన గీసిన గీతల్ని వీటి మొత్తాన్ని జస్టిన్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అండ్ జస్టిన్ ఏమో ఆ గీతలు మీట్ అయిన పాయింట్ అలెక్స్ వాళ్ళ ఇల్లు అని చెప్తుంది. అండ్ ఇప్పుడు మనకి స్టోరీ అలెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్తారు. మాథ్యూ ఏమో అలెక్స్ ని స్కూల్లో ఏడిపిస్తూ ఉంటాడు. ఒక రోజు స్కూల్ అయ్యాక మీ అత్తయ్య వాళ్ళ మన ఇంటికి వస్తుంది, మనం ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఆమెకి ఒంట్లో బాగాలేదు అని అలెక్స్ వాళ్ళ నాన్న చెప్తాడు. కానీ నాకు ఆమె పరిచయం లేదు కదా అని అలెక్స్ చెప్తాడు. కరెక్టే, కానీ మీ అత్తయ్య నాకు కూడా పెద్ద పరిచయం లేదు, నాకు తెలిసి మీ అమ్మకు కూడా పెద్ద పరిచయం లేదేమో, కానీ ఆమె ఫ్యామిలీ అంటే మనకి చాలా ఇంపార్టెంట్ అని అలెక్స్ వాళ్ళ నాన్న చెప్తాడు. అండ్ ఆ రోజు రాత్రి అలెక్స్ వాళ్ళ అత్తయ్య ఇంటికి వస్తుంది. ఆమెని ఒక సెపరేట్ రూమ్ లో ఉంచుతారు. ఆ రూమ్ లోకి వెళ్ళొద్దు అని అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్న తనకు చెప్తారు.
ఉంటారు. ఒకరోజు అలెక్స్ ఆ రూమ్ లోపలికి చూస్తాడు. అలా చూసినప్పుడు తనకేం కనిపిస్తుందంటే ఒంట్లో బాగోని వాళ్ళ అత్తయ్య అలెక్స్ ని చూస్తున్నట్టు. అలెక్స్ ఏమో ఇంకా భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఎన్ని రోజులు అత్తయ్య మనతో పాటు ఉంటుంది అని వాళ్ళ నాన్న అడుగుతాడు. ఆమె త్వరగా కోలుకోవట్లేదు, ఆమెకి ఆరోగ్యం మెరుగుపడట్లేదు, ఒక నెల రోజులు మాత్రమే అని అలెక్స్ వాళ్ళ నాన్న చెప్తాడు. ఇంకొక రోజు స్కూల్ అయిపోయాక అలెక్స్ ని పిక్ చేసుకోవడానికి వాళ్ళ నాన్న రాడు. అలెక్స్ ఏమో ఇంకా వెయిట్ చేసి తానే నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి మూవ్మెంట్ లేకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు. అప్పుడు వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి మా అమ్మ నాన్నకి ఏమైంది అని అలెక్స్ అడుగుతాడు. ఏం కాలేదు, బానే ఉన్నారు అని ఆమె చెప్తుంది. వాళ్ళ అమ్మ నాన్నను పిలిస్తే రెస్పాండ్ అవుతున్నారు కానీ యాక్టివ్ గా లేరు. వాళ్ళ నాన్న మొహం మీద అలెక్స్ నీళ్లు కొడతాడు. అయినా సరే వాళ్ళ నాన్న బాడీలో ఎలాంటి మూవ్మెంట్ ఉండదు. వాళ్ళ అత్తయ్య ఏమో ఇంకా చేసిన చాలు ఆపు, వాళ్ళ రాత్రి నీకు భోజనం లేదు అని చెప్తుంది. అలెక్స్ ఇంకా కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ కి వచ్చినప్పుడు వాళ్ళ అత్తయ్య ఏమో నేను ఇక్కడ ఉంటున్నట్టు నువ్వు ఎవరికి చెప్పకూడదు, మీ అమ్మా నాన్న ఇలా మూవ్మెంట్ లేకుండా ఉన్నారు అని కూడా ఎవరికి చెప్పకూడదు. అప్పుడు వాళ్ళ అత్తయ్య తన దగ్గర ఉన్న కర్రని బయటకు తీసి తన మంత్రతంత్రాలను ప్రయోగిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే అలెక్స్ వాళ్ళ అమ్మ నాన్న ఒక ఫోర్కుని తీసుకుని వాళ్ళని వాళ్ళే గుచ్చేసుకుంటారు. అలెక్స్ కి ఏమో కంగారు వచ్చేస్తూ ఉంటది. ఒకవేళ నువ్వు ఎవరికైనా చెప్తే మీ అమ్మా నాన్న గతి ఇదే అని ఆమె చెప్తుంది. అలెక్స్ ఏమో ఇంక భయపడి ఎవరికి చెప్పడు. దాని తర్వాత ఒక రోజేమో వాళ్ళ అత్తయ్య ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటది. చిన్న ఒకసారి ఎక్కడికి రా అని అలెక్స్ ని పిలుస్తుంది. నాకు ఆరోగ్యం బాగోలేదు, నువ్వు స్కూల్లో నీ క్లాస్మేట్స్ కి సంబంధించిన ఒక్కొక్క వస్తువు నా దగ్గర తీసుకుంటరా అని. అప్పుడు నా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకవేళ నా ఆరోగ్యం మెరుగుపడింది అనుకో నేను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతా అని ఆమె అలెక్స్ తో చెప్తుంది. ఇంకా అలెక్స్ ఏమో స్కూల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వస్తువు తీసుకొచ్చి ఆమెకి ఇస్తాడు. అండ్ ఒక రోజు రాత్రి 2:17 అలెక్స్ వాళ్ళ అత్తయ్య మంత్రతంత్రాలు చేస్తూ ఉంటది. ఆ చేసే ప్రాసెస్ ని అలెక్స్ చూస్తాడు. అసలు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమెమో ఏం మాట్లాడకుండా తన మంత్రతంత్రాలను చేస్తూనే ఉంటుంది. అలా చేశాక ఆ 17 మంది పిల్లలు చేతులను ఒక రకంగా పెట్టి పరిగెట్టుకుంటూ అలెక్స్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. తర్వాత రోజు పొద్దున అలెక్స్ అక్కడే స్కూల్ కి వెళ్తాడు. అండ్ మిగతా స్టోరీ జరిగిద్ది. అండ్ ఆమె అలెక్స్ వాళ్ళ నాన్న మొహం మీద ఉన్న ఆ గాయాలకి మందు రాసి ఇద్దరు కలిసి పేరెంట్స్ మీటింగ్ కి వెళ్తారు ఈ కేసు గురించి మాట్లాడడానికి. అక్కడ వాళ్ళ నాన్న ఎలాగో ఏం మాట్లాడలేడు కాబట్టి అలా స్టాట్యూలా ఉంటాడు. వాళ్ళ అత్తయ్య ఏమో దీని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలెక్స్ ని అడుగుతారు అంత బానే ఉందా అంటే అలెక్స్ కూడా అంత బానే ఉంది అని చెప్తాడు. అండ్ ఒక రోజు అలెక్స్ వాళ్ళ ఇంటికి ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ కోసం వస్తాడు. ఇలా ఇన్వెస్టిగేషన్ కోసం వస్తున్నాడని తెలిసి ఆ ముందు రోజు రాత్రి ఆ పిల్లల్ని బయటకు పంపించేస్తుంది తన పవర్స్ ని యూజ్ చేసి. అండ్ మళ్ళీ తన పవర్స్ తో ఆ పిల్లల్ని వెనక్కి రప్పించుకుంటుంది. అండ్ ఒకరోజు అలెక్స్ ఇంటికి వచ్చేసరికి పోలీస్ ఆఫీసర్ అయిన పాల్ అక్కడ స్టాట్యూలా ఉంటాడు. నీ వస్తువుల్ని సర్దుకో, మనం రేపు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాం అని అలెక్స్ వాళ్ళ అత్తయ్య తనతో చెప్తుంది. అండ్ జస్టిన్ అండ్ ఆర్చర్ ఏమో అలెక్స్ వాళ్ళ ఇంటి బయట కారు వేసుకుని రెడీగా ఉంటారు. జస్టిన్ అండ్ ఆర్చర్ ఇప్పుడు అలెక్స్ వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తారు. పాలేమో జస్టిన్ ని చంపడానికి తన మీదకి దూసుకుని వస్తాడు. జస్టిన్ ఏమో భయపడిపోతుంది. అండ్ అలెక్స్ ని చంపడానికి వాళ్ళ అమ్మా నాన్న తనని వెంటాడుతూ ఉంటారు. ఆర్చర్ వెనక కూడా జేమ్స్ పడుతూ ఉంటాడు. జస్టిన్ ఏమో ఇంకా తట్టుకోలేక పాల్ ని షూట్ చేసి చంపేస్తుంది. అలాగే ఆర్చర్ వెనకాల పడే జేమ్స్ ని కూడా షూట్ చేసి ఆర్చర్ ని కాపాడుతుంది. ఆర్చర్ ఏమో బేస్మెంట్ లో ఉన్న ఆ పిల్లల దగ్గరికి వెళ్తాడు. అక్కడే మన అలెక్స్ వాళ్ళ అత్తయ్య వచ్చి ఆర్చర్ ని బంధిస్తుంది. ఈసారి జస్టిన్ ని చంపడానికి ఆర్చర్ ని పంపిస్తుంది. వీళ్ళిద్దరికి ఫైట్ జరుగుతూ ఉంటుంది. అండ్ మరోపక్క అలెక్స్ ఏమో వాళ్ళ అమ్మా నాన్న నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. అండ్ ఆ ప్రాసెస్ లో ఒక కర్రపులం తీసుకుని ఆమె అత్తయ్య ఎలాంటి మంత్రతంత్రాలు చేసిందో అలాగే చేస్తాడు. కానీ ఈసారి ఎలా అంటే ఆ 17 మంది పిల్లలు కూడా వాళ్ళ అత్తయ్య వెంట పడుతూ ఉంటారు. వాళ్ళందరూ కలిపి ఆమెని చంపేస్తారు. ఆమె చనిపోయాక అందరూ నార్మల్ అయిపోతారు. అలెక్స్ కి వాళ్ళ అమ్మా నాన్న మళ్ళీ దొక్కుతారు. అండ్ అలాగే ఆర్చర్ కి తన కొడుకు మళ్ళీ దొక్కుతాడు. ఎక్కడితో ఈ సినిమా ఎండ్ అయిపోద్ది. అసలు ఈ సినిమాకి వెపన్స్ అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే అలెక్స్ వాళ్ళ అత్తయ్య తన మంత్రాలతో ఎవరినైనా సరే ఒక ఆయుధంలాగా మార్చుకుంటది. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాకి వెపన్స్ అనే పేరు పెట్టారు. అండ్ ఆవిడ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో మనకి చూపించలేదు. మేబీ ఫ్యూచర్ లో ఆవిడ బ్యాక్ స్టోరీ మీద ఒక సినిమా ప్లాన్ చేస్తారేమో. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.